జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాని భద్రతా దళాలు కూడా అక్కడ ఉన్న అమరవీరులకు నివాళులర్పించకుండా అడ్డుకోవడం జరిగింది. దాంతో ఆయన గోడ దూకి వెళ్లి నివాళులర్పించడానికి వెళ్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన గోడ దూకిన తర్వాత ఆయన చెప్పులను చేతిలో పట్టుకొని కూడా అమరవీరులకు మర్యాదనిస్తూ కూడా అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే సీఎం అయిన ఒమర్ అబ్దుల్లాని ఎందుకు రెస్ట్రిక్ట్ చేశారు, అమరవీరులకు ఎందుకు అమరవీరుల దినోత్సవంలో పాల్గొనకుండా అడ్డుకున్నారు? అయితే 1931 తర్వాత కూడా ఇవి నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సీఎం గోడ దూకి వెళ్లటం సంచలనంగా మారింది. ఈ విజువల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక సీఎం గోడ దూకి వెళ్లటం ఏంటి, ఎందుకు ఆయన్ని స్వయంగా కూడా ఆ రాష్ట్ర పోలీసులే అడ్డుకోవటం జరిగింది అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక వార్తగా నిలుస్తూ ఉంది. ఎందుకంటే మహారాజా హరి సింగ్ కు చెందిన డోక్రా బలగాలు 1931లో కొంతమంది వీరులని 22 మంది వీరులను కూడా వీళ్ళు కాల్చి చంపటం అనేది జరిగింది. అయితే అందుకనే నిన్న అంటే దీన్ని కూడా ఆ మహావీరులకు నివాళులర్పిస్తూ కూడా ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటారు. అయితే ఆ శ్మశానం గోడ దూకి ఆయన వెళ్ళటం అనేది జరిగింది. ఇప్పుడు మన విజువల్స్ లో చూసిన కూడా ఆ శ్మశానం గోడే జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం ఉదయం అమాంతంగా ఈ విధంగా గోడ దూకారు. మహారాజా హరి సింగ్ కు చెందిన డోక్రా బలగాలు 1931లో కాల్చి చెప్పిన వీరుల స్మారకంగా ఉన్న శ్మశానం గోడ దూకి ఆయన లోపలికి వెళ్లటం అయితే జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహారాజా హరి సింగ్ కు చెందిన డోక్రా బలగాలు జూలై 1931 జూలై 13న 100 మంది కశ్మీరీ ఆందోళనకారులను కాల్చి చంపారు. ఆ దుర్ఘటనను స్మరించుకుంటూ కూడా ప్రతి ఏడాది జూలై 13న అమరవీరుల దినం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఆ రోజు ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తారు. సో అందుకనే కూడా ఇప్పుడు సీఎంను కూడా అడ్డుకోవడం జరిగింది. ఆదివారం అమరవీరుల దినం సందర్భంగా వారి స్మారక శ్మశానమైన మజర్-ఏ షుహాడాకు వెళ్లాలనుకుంటున్నారని ఒమర్ అబ్దుల్లా వెళ్లాలనుకుంటున్నారని కూడా భద్రతా బలగాలకు సమాచారం ఇచ్చారు. అంతే ఇక ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే సీఎం ఒమర్ నివాసం ముందు బంకర్ ఏర్పాటు చేసి ఆయన్ని హౌస్ అరెస్టు చేశారు. ఆయనతో పాటు పలువురు నేషనల్ కాన్ఫరెన్స్ నేతలను కూడా గృహంలో నిర్బంధించారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఒమర్ అబ్దుల్లా ఇంటి ముందు బంకర్ నెత్తేశారు. సో దాంతో సోమవారం ఉదయం ఆయన ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూడా స్వయంగా కారు నడుపుకుంటూ అమరవీరుల స్మారక శ్మశానానికి చేరుకున్నారు. అక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. అయినా కానీ వారు లోపలికి అనుమతించకపోవడంతో అమాంతం గోడ దూకి వెళ్లారు. అక్కడ అమరవీరులకు నివాళులర్పించారు. వారి ఆత్మశాంతిని కాంక్షిస్తూ కూడా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా తమను ఆదివారం శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేశారని, మరి ఇవాళ ఎందుకు నన్ను ఆపుతున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. కేంద్రం తమను వారి బానిసలుగా భావిస్తోందని, కానీ తాము ప్రజలకు తప్ప ఎవరికి బానిసలం కాదని ఆయన చెప్పడం జరిగింది. అల్లర్లు చెలరేగకుండా శాంతి వాతావరణం ఉండేలాగా అందుకని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ఆయన అడ్డుకోవటం అయితే జరిగింది. అయితే ఆ స్మారక దినం ముగించుకున్న తర్వాత అంటే ఆదివారం ఆ స్మారక దినం అయితే సోమవారం ఆయన అక్కడికి వెళ్ళాలనుకున్నారు. అయినప్పటికీ కూడా సోమవారం కూడా పోలీసులు ఆపటం జరిగింది. అలా పోలీసులు ఆపినప్పుడే ఇక ఆయన వెంటనే కూడా ఏదైతే గోడ ఉందో అక్కడ ఆ శ్మశానానికి ఏర్పాటు చేసిన ఆ గోడ దూకి వెళ్ళి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి కూడా ఆయన కాంక్షిస్తూ కూడా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా కావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా చేస్తూ ఉంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అంటే మీరు ఆదివారం శాంతి భద్రతల దృష్ట్యా నన్ను ఆపి ఉంటే గనక ఆదివారం ఆ కార్యక్రమం అనేది అయిపోయింది, మీరు సోమవారం నన్ను ఎందుకు ఆపుతున్నారని చెప్పి కూడా సీఎం క్వశ్చన్ చేయడం జరిగింది. కావాలని చెప్పే ఈ విధంగా చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక సీఎం ఈ విధంగా గోడ దూకటం అయితే ఇప్పుడు ఒక సంచలనంగా మారింది.